మాతృదేవోభవ. భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథానా అమ్మా. భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథాన. ఏ రోజుననైన గాని అపురూపపు వంటల జిహ్వ విహ్వలంబై. ఏ రోజుననైన గాని అపురూపపు వంటల జిహ్వ విహ్వలంబై. జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగాగదోచు. భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథానా. ఏ రోజుననైన గాని అపురూపపు వంటల జిహ్వ విహ్వలంబై. జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగాగదోచు. ఏనో జననీ ఏనో జననీ కరాగ్రములలో నీ కరాగ్రములలో నలభీములు దాగియుండిరో. నీ కరాగ్రములలో నలభీములు దాగియుండిరో. భోజన వేళకు ఒక్క పరిపూర్ణత వచ్చెను నీ కథానా. నవరస భరితమైన కావ్యం రాయాలి అంటే షడ్రసోపేతమైన భోజనం అవసరం. అటువంటి భోజనాన్ని నాకు అందించిన మా అమ్మకి, అందిస్తున్న మా ఆవిడికి, ఇద్దరికి నమస్కారం. వారు లేకపోతే నా కావ్యాలు లేవు. 116 పద్యాలు కావ్యం అప్పగించిన, రాసిన, 16 పుస్తకాలు అచ్చు వేసిన, ఇప్పటి వరకు మొత్తం జీవితంలో 11,763 పద్యాలు రచించిన, సహస్రావధానం చేసి 21 రోజుల్లో 1000 పద్యాలు పృచ్ఛకునికి చెప్పి మళ్ళీ చివర ఒకే రోజున అన్ని ఏకధాటిగా అప్పగించిన అంతా ఇద్దరిదై. కారణం మనం తెలుగు వాళ్ళని మర్చిపోయింది భోజనం. మనకి ఇవాళ భోజనానికి సమయం కూడా లేదు. అసలు చేసే పదార్థాలు, తినే పదార్థాలు ఏమిటనేది పక్కనట్టండి, ముందు తినడానికి సమయం లేదు. మనకి అన్నిటికీ సమయం ఉంది. వాట్సాప్కి సమయం ఉంది, ఫేస్బుక్కి సమయం ఉంది, ట్విట్టర్కి సమయం ఉంది, తిట్టుకోవడానికి సమయం ఉంది, అన్నం తినడానికి సమయం లేదు. శాస్త్రం ప్రకారం మధ్యాహ్నం భోజనం 45 నిమిషాలు చేయాలి. 1 నిమిషం తగ్గినా వాడు తిన్నది అన్నం కాదు, గడ్డితో సమానం. రాత్రి భోజనం కనీసం అరగంట చేయాలి. ఏం తిన్నావనేది అనవసరం, అరగంట తినాలంతే. ఆ ఉన్నదే అరగంట నమిలిన చాలు, తొందరగా అరుగుతుంది, నష్టమే లేదు. భగవంతుడు మనకు పళ్ళు ఇచ్చాడు. అవి అట్టుపళ్ళు, దాక్షపళ్ళు కావు. మొక్కపళ్ళు, మూతిపళ్ళు, కూరపళ్ళు, కోసుపళ్ళు, అన్ని రంపాలు, బ్లేడ్లు. ఎందుకు ఇచ్చారంటే పదార్థం గట్టిగా నవలడాలి. ఆ నవిలితే అది బాగా ముద్ద అయ్యి లోపలికి వెళ్ళి కాస్త బలాన్ని ఇస్తుంది. ఉడికి మింగేస్తే ఏముంటుంది, అది మనం మింగేస్తుంది. అందుకని నవిలి తినాలి. ఫ్రాన్స్ దేశంలో వయోవృద్ధులు చాలా ఎక్కువ. మన ఇక్కడ ఎవరైనా 100 ఏళ్ళు దాటితే పేపర్లో వేస్తారు వాళ్ళ చిత్రం. ఫ్రాన్స్ దేశంలో 100 ఏళ్ళకి ముందే చచ్చిపోతే వేస్తారు అకాల మరణం. 99 ఏళ్ళు ఎవడన్నా పోతే అకాల మరణం అని వేస్తారు. మనమైతే వేసి ఇంకా ఎందుకున్నామని అడుగుతాం. ఆ వయోవృద్ధుల సమ్మేళనం జరిగింది ఒకసారి. అంతా 100 దాటిన వాళ్ళే, కింద వాళ్ళు ఎవరిని పిలవరు. దానికి అర్హత ఏంటంటే 100 దాటాలి. 100 దాటిన వాళ్ళు కొన్ని వేల మంది వచ్చారు ఆ సమ్మేళనానికి, వేల మంది. అందులో చాలా మంది నడుచుకుంటూ వచ్చారు హాయిగా. వాళ్ళని మీ ఆరోగ్యానికి, మీ ఆయుర్దాయానికి, మీ ఓపికి కారణం ఏమిటంటే వాళ్ళు చెప్పిన సమాధానం, మేము తక్కువ తింటాం, ఎక్కువ నవ్వులుతామని చెప్పారు. నవళ్లలో అంతమంది. మనకి ఎదుటివాడు బుర్ర నవిలేయడం అలవాటు, కానీ అన్నం నవిలే అలవాటు. ఎవరికైనా అవకాశం వస్తే మొత్తం అందరినీ నవిలేస్తాం, కానీ అన్నం నవిలే అలవాటు లేదు. మా అమ్మ మాకు అన్నం నవలడం నేర్పింది ముందు. ఎప్పుడన్నా తొందరగా లేచిపోతూ ఉంటే అక్కడి నుంచి అన్నం దగ్గర నుంచి, ఏం చేస్తావరా ఇంతకంటే చేసే పని ఉందిరా జీవితంలో కూర్చొని తినకాని. తల్లి స్వయంగా అన్నం తినడం కంటే చేసే పని ఏమి లేదని చెబితే ఇంకేమిటి మన కర్తవ్యం, అదే శుభ్రంగా తినడమే అనుకున్నాను. ముందు లేవనిచ్చేది కదా అన్నం నుంచి. అందుకే నేను ఒకసారి భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకుని బయలుదేరాను కాబట్టి మా అమ్మ భోజనం గుర్తొచ్చి అదే పద్యం చెప్పి, భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథాన. మా ఇంట్లో అప్పటికి ఇప్పటికి కూడా
12 నుంచి నేను అరగంట చాలా ఆనందంగా గడుపుతాను. ఎందుకంటే నేను 12:30కు భోజనం చేస్తాను. ఆ అరగంట నా ఊహలు ఎలా ఉంటాయంటే ఏం పప్పు వండారు, ఏం కూర వండారు, అందులోకి ఏది నంచుకోవచ్చు, దోస ఆవకాయ, మామూలు ఆవకాయ, ఒకవేళ పనసపొట్టు కూర వండితే గుమ్మడి గొడియాలు ఉన్నాయా లేవా, ముద్దపప్పు చేస్తే ఆవకాయ ఉందా లేదా, కలగల పప్పు చేస్తే మరి ఏమైనా అప్పడాలు అవి ఉన్నాయా లేవా, లేకపోతే మన బతుకేమిటి, ఏం చేయాలి వేట, గోంగూర పచ్చడి చేస్తే అందులోకి ఎవరైనా చూస్తే పచ్చిమిరపకాయలు, చూడకపోతే ఉల్లిపాయలు ఉన్నాయా లేవా, ఎందుకంటే ఎవరన్నా చూస్తే బ్రాహ్మణత్వం పోతుంది, అది బెక్క, చూడకుండా ఉంటే ఇబ్బంది, బ్రాహ్మణత్వం వచ్చే జన్మకు వస్తుంది, ఉల్లిపాయలు మళ్ళీ వస్తాయా. అందుకని మా ఇంట్లో నిబంధన, గోంగూర పచ్చడి చేసుకుని ఏమండి ఉల్లిపాయలు వేయించా అంటుంది ఆవిడ. తలుపు దగ్గరికి వెళ్ళి చూడు, ఏమైనా మీడియా వాళ్ళు ఉంటే వద్దు, పచ్చిమిరపకాయ వేసి, కెరిగిపేట వారు ఉల్లిపాయలు తింటారంటే ప్రవచనానికి పిలవరు, ఖాతాలు పోతాయి, అంచేతనే అక్కడ ఎవరు లేకపోతే వేసేయండి. ఇప్పుడు బహిరంగంగానే రహస్యం చెప్పేసాం కాబట్టి గొడవలు. అందుకని దేంట్లోకి ఏది నంచుకోవాలి, ఎలా తినాలని ఒక అరగంట సేపు కలగంటాను సరదాకి. అక్కడికి వెళ్ళాక ఏదో పెళ్లి కూతురు ముందు తెర తీసినట్టుగా తెర తీసాక విషయాలు తెలుస్తాయి. అందుకని భోజనకి వేళ ఒక్కొక్క పరిపూర్ణత వచ్చాను నీ కథను. భోజనం అనేది ఏదో దినచర్యలో ఒక భాగం మామూలుగా చేసేసామని కాకుండా దాని గురించిన కొన్ని రమ్యమైన ఊహలు వస్తున్నాయంటే నీ వంటే కదా కారణం. వంట బాగుండకపోతే ఏమన్నా ఊహలు ఉంటాయా, ఎందుకు వచ్చిన కర్మరా బాబు అనుకుంటాం, తినిపోతాం బయటికి. నిలబడి తింటా ఈ మాత్రాన్ని కూర్చోవడం ఎందుకు మళ్ళీ. ఎందుకు అంటే ఏ రోజునైనా కానీ అపురూపపు వంటల విఫలంపై జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా గదు. ఈ రోజుకు ఆ రోజు అపురూపమైనటువంటి వంటలతో, పిండి వంటలతో భోజనం చేస్తే అంతిమంగా దానివల్ల సాధించే ప్రయోజనం ఏమిటంటే ఇన్ని పదార్థాల్లోనూ కూడా మనని అలరించింది ఏమిటి, ఒక రుచి. ఆ రుచినే రసం అంటారు సంస్కృతంలో. వేదాంతంలో చాలా స్పష్టంగా రసో వై సహ రసగత్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అన్నారు. భోజనం రుచి అర్థమైతే సృష్టి రుచి కూడా అర్థమవుతుంది. భగవంతుడు ఏకతః ఒక్కడే ఉండకుండా ఈ సృష్టి ఎందుకు చేసాడో అర్థమవుతుంది. ఆయన కూడా రుచి అనే వ్యామోహానికి లోనయ్యాడు. నాకు రుచి కావాలి, రసం కావాలి, నవరసభరితంగా ఉండాలి, ఏమిటో ఒక్కడే కూర్చోవడం పని లేకుండా ఆయనే తనలోంచి ఒక భాగాన్ని విడదీశాడు. అదే స్త్రీ పురుషులయ్యారు. అది స్పష్టంగా వేదం చెప్పనమాట. ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి, నేను ఒక్కడిని, నాకేం తోచడం లేదు. బహుశ్యాం ప్రజాయేతి, నేను అనేకంగా అయితే బాగుండు అని భగవంతుడు సంకల్పించట. ఏదో నిర్మలంగా ఉన్నటువంటి చెరువులో అర్ధరాత్రి వేళ 1 గంట తరంగం లేచినట్టుగా ఆ తరంగమే లేచిందట. అదే సృష్టికి మూలం. ఇక అక్కడి నుంచి తస్మాదాకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అభ్య పృథివ్యామోషధీభ్యో అన్నం అన్నాత్ పురుష సవాయేష పురుషో అన్నరసమయక అని ఉపనిషత్తులు చెప్పారు. అలా లేచినటువంటి తరంగమే ఈ సృష్టికి మూలమైంది. అక్కడి నుంచి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, ఆకాశంలో చరిస్తేనే వాయువు అయింది. ఆ సంచారం వేసే సంచరించడానికి వాయువు ఏర్పడింది. ఆ వాయువు కాస్త సంచరించడం కారణంగా వెచ్చబడేసరికి అగ్ని ఏర్పడింది. ఆ అగ్ని చల్లబడేసరికి నీరు ఏర్పడింది. ఆ నీరు గట్టిపడేసరికి భూమి ఏర్పడింది. ఇది వేదం సృష్టికి ఇచ్చిన నిర్వచనం. పంచభూతాల నుంచి సృష్టి ఎలా ఏర్పడిందంటే ఇలా ఏర్పడింది చెప్పి. ఇక భూమి మీద మనం అంతా పుట్టాం, భూమండలం నాశనం చేసాం, అది వేరే విషయం. ఆ భూమి మీద ఔషధులు అంటే మొక్కలన్నీ పుట్టాయి. ఆ ఔషధుల నుంచే మనకు అన్నం పుట్టింది. అంచేత ఈ మనిషి ఎవరు అంటే సవాయస పురుష అన్నరసమయ. పురుషుడు అంటే ఇక్కడ వేదంలో, సాహిత్యంలో ఎప్పుడు పురుషుడు అంటే మగవాడు అని అర్థం కాదు, మనిషి అని అర్థం. పురుష ప్రయత్నం అన్నా, పురుషార్థం అన్నా, ఇక్కడ పురుష కన్నా పురుష సూక్తం అన్నా మగవాడు అని అర్థం కాదు, మనిషి అని అర్థం. అపార్థం చేసుకోకూడదు, అన్ని మగవాళ్ళకి చెప్పారు. ఇది మొత్తం మనిషి అని అర్థం. ఈ మనిషి అన్నరసమయగా, తినేటువంటి ఆహారం వల్లనే మానవ శరీరం వృద్ధి చెందుతుంది, దానివల్లనే నశిస్తుంది కూడా. ఆ అన్నం వల్లనే పెరుగుతుంది. ఆ అన్నంలో మనలో ఉండేటువంటి మృత్యు బీజాలను కూడా పెంచుతుంది.